హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పచchadI ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలని మీకు ఈరోజు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం 2 బీట్రూట్లు తీసుకుందాము. సేమ్ సైజ్ బీట్రూట్లు అండి ఇవి. ఇలా తొక్క తీసేసుకోవాలి. బీట్రూట్ అనేసరికి పిల్లలు ఇష్టంగా తినరు కదండి, కానీ ఇలా చట్నీలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. మనం మామిడికాయ తీసుకుందాం ఒకటి. ఈ మామిడికాయలో నేను ఒక హాఫే వేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంది కనుక. మీరు అవసరమైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు పులుపు తినేవాళ్ళు. ఇలా బీట్రూట్ని సన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. బీట్రూట్ తినడం వల్ల మన బాడీలో బ్లడ్ పడుతుంది, అలాగే హెల్తీ కూడా. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చు, ఎందుకంటే ఇది మ్యాంగో వేయడం వల్ల పుల్లగా ఉండి తినాలని అనిపిస్తుంది. ఇలా సన్నగా కట్ చేసుకుందాం. ముందు పచ్చిమిర్చి కూడా మనం కొద్దిగా ఘాట్లు పెట్టుకుందాం, ఎందుకంటే ఆయిల్లో వేపేటప్పుడు పేలుతాయి కదా. ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేపుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకుందామండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బీట్రూట్లు కూడా వేపుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఒక 7 minutes ఇలా మూత పెట్టుకొని చెట్టుకుందాం. చూసారా, మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత ఇవి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. కాసేపు చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం పోపు వేసుకుందామండి. చట్నీకి కావాల్సిన పోపు రెడీ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వేసుకొని తిప్పుకుందాము. వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము. కొద్దిగా ఎండుమిర్చి, లాస్ట్ని కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా వేగిన తర్వాత కాసేపు పక్కన ఉంచుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసుకుందాము. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే బీట్రూట్ స్మెల్ని వెల్లుల్లి రెబ్బలతో అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కువే వేసుకుందాం. ఇలా నువ్వులు, పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, సాల్ట్ తగినంత వేసుకుందాం. బీట్రూట్ ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని వేసి గ్రైండ్ చేసుకుందాం. మనం వేసుకున్న పోపుల్లో మొత్తం గ్రైండ్ చేసుకున్న వాటిని ఇలా వేసుకొని తిప్పేసుకుంటే రెడీ అయిందండి బీట్రూట్ చట్నీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే కనుక. ఎవరైనా మా ఛానల్ ముందుగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద ఉన్న బెల్ని ఆన్లో పెట్టండి.